హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం మంచి ఫ్రాక్ కటింగ్ అయితే చూస్తామన్నమాట. సో ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అనేది నేను పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను 4 మడతలు వేసుకున్నాను. హైట్ మా పాపకి 15 వచ్చిందనమాట. మోకాళ్ళ కొంచెం కిందకనమాట. అందుకని చెప్పేసి నేను 15 పెట్టుకుంటున్నాను. 2.5 ఇయర్స్ మా పాపకి. సో ఆ సైజ్ వాళ్ళకి ఎవరికైనా కుట్టాలనుకుంటే మీరు ఈ సైజు డైరెక్ట్ కుట్టేయచ్చు అనమాట. అంటే కొందరు బేబీస్ కూడా కొంచెం హైట్ తక్కువ ఎక్కువ కూడా ఉంటారు, అలానే కాదు. కానీ ఖచ్చితంగా నీ వరకు అయితే మంచిగా వస్తుంది అనమాట. సో కింద పాటు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను. ఇప్పుడు అనేది మనం మిగిలిన క్లాత్లో చేతులు అండ్ మళ్ళీ ముందు పాటు వెనక పాటు అనేది మనం కట్ చేద్దాము. సో ఎలా కట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఏంటంటే ఇట్లా 2 క్లాతులు వేసుకుందాం అనమాట. 2 మడతలు ఉన్నది మనం వేసుకోవాలి. ఎందుకంటే వెనకది ముందుది వస్తుంది అనమాట అట్లా వేసుకున్నప్పుడు. అయితే మనము ఇది ఏంటంటే భుజాన్ని నుండి నడుము వరకు కొలుచుకోవాలి పొడుగు. మళ్ళీ అలాగే నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి నడుము లూజ్ అనేది పెడుతున్నాను. 12 పెట్టుకున్నాను. అంటే 12 కంటే కొంచెం ఎక్కువే ఉంది. ఎక్కువ ఎక్స్ట్రా కోసం మనము తీసుకోవాలి కదా, హాఫ్ ఇంచ్ అలా తీసుకొని అలాగే నేను 12 అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి అలాగే పెట్టేసుకున్నాను అనమాట. 12 యాక్చువల్గా అటు ఆఫ్ ఇటు ఆఫ్ ఎక్కువ ఉందన్నమాట. నేను అలాగే మిగిలిన క్లాత్ కూడా ఎక్స్ట్రా కోసం పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగా 2 క్లాతుల్ని ఆ మూల ఈ మూల 2 పట్టుకొని ఇలా మడత పెట్టాలి. మడత పెడితే అవి 4 అవుతాయి కదా. వెనకది నెక్ ముందు నెక్ 2 మొత్తం కట్ చేసుకోవడానికి ఇలా మడత పెట్టుకోవాలి మనం. అయితే ఇక్కడ కూడా మనము హైట్ భుజం నుండి నడుము వరకు ఎంత ఉందో చూసుకోవాలి. పాపకి 6, 5.5 వరకు వచ్చింది. నేను 7 పెట్టుకుంటున్నాను. కుచ్చులకి మనం మడత పెడితే పోతుంది కాబట్టి 7 పెట్టుకుంటున్నాను. ఇలా హైట్ కట్ చేసుకున్న తర్వాత కింద మనం ఇప్పుడు చూసుకున్నాం కదా, షోల్డర్ చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత భుజం ఉంచాలి అనేది చూసుకోవాలి. మనకి నెక్ అనేది ఎంత ఉండాలి, లూజు చంక భాగం ఎంత ఉండాలి అవి చూసుకోవాలన్నమాట. అయితే చిన్నపిల్లలకి 3.5 to 4 వరకు సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువైతే ఉండదు వాళ్ళకి. అందుకని చెప్పేసి నేను పాపకి 3.5 అలా తీసుకుంటున్నాను. మా పాపగా నేను ఎప్పుడు కుడుతుంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అనమాట. నేను గీసుకోకుండానే కుట్టేసుకున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా కొలత తీసుకోవాలి. అయితే ఇలా అనేది 3.5 నేను కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పైకి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం లోతుకి తీసుకొని కట్ చేస్తున్నా. కొంచెం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ని వేరు చేసుకోవాలి మనం. ఈ షోల్డర్ 2 సమానం ఉంటాయి కాబట్టి ఒకే దగ్గర వేసి కట్ చేసుకోవాలి. ముందు పార్ట్ వెనక పార్ట్ కట్ చేసుకునేటప్పుడు వేరువేరుది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రెండు వెనక ముందు ఒకే డిజైన్ పెట్టాం కాబట్టి. అయితే నేను పాపకి ముందు ఏ డిజైన్ పెట్టాలనుకున్నా అంటే నార్మల్ ఎక్కువ క్రాస్ కాకుండా చిన్నగా మూలలాగా దింపి స్టార్ వచ్చేలాగా పెట్టాలి అనుకున్నాను. ఒక సైడ్ మాత్రమే మూల ఎక్కువ వచ్చేలాగా ముందుకి అలా పెట్టాలనుకున్నాను కాబట్టి ఇలా కొంచెం కార్నర్ చేసి తిప్పాను అనమాట. స్క్వేర్ కాకుండా కొంచెం కిందికి దింపాను అనమాట. అలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వెనక భాగం తీసుకుంటున్నాను. చూడండి, వెనక భాగం వచ్చేసి నేను రౌండ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే చిన్నపిల్ల కదా, ఎంత డిజైన్ ఏం కనిపించదు. మళ్ళీ రౌండ్ పెట్టిన తర్వాత మనం ముక్స్ కానీ లేకపోతే జిప్కి కానీ రెండుకి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తల పట్టదు, మళ్ళీ అందులో టైట్ అయిపోతే ఆ తల అనేది దాంట్లో పట్టదనమాట. కొందరు పిల్లలు అలా వేస్తే కూడా భయపడతారు కూడా. అందుకని జిప్ అయినా ఉక్స్ అని పెట్టుకుంటే కొంచెం లూజ్గా వెళ్ళిపోతుంది. నేను పాపకైతే ఉక్స్ పెడతాను, కుట్టేటప్పుడు పెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే మనకి ముందు పాటు కంప్లీట్ అయిపోయింది, వెనక పాటు కూడా కంప్లీట్ అయిపోయింది, కింద కుచ్చు భాగం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకుందాం. నేను పాపకి చేతులు బుగ్గ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను అనమాట. బుగ్గ వచ్చి కొంచెం ఎక్కువగా కుచ్చులు పెట్టి పెట్టాలనుకుంటున్నా. కొంచెం కింద బుగ్గ వచ్చి కింద పట్టిలాగా పెట్టాలి అనుకుంటున్నా. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. చూడండి, ఈ క్లాత్ వచ్చేసి ఇలా 2 మడతలు వేసుకోవాలి. ఇలా 2 మడతలు వేసుకున్న తర్వాత మన పాప అంటే సైజ్ చూసుకోవాలి. ఎల్బో వరకు ఎంత ఉంది, లేకపోతే మీరు హాఫ్ ఇంచ్ పెట్టాలనుకుంటే హాఫ్ ఇంచ్ వరకు ఎంత ఉంది అలా చూసుకోవాలన్నమాట. కొంచెం లెగిసినట్టు ఉండాలి, బుగ్గ ఎక్కువగా రావాలి అంటే కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలి. వాళ్ళకున్న సైజ్ కంటే ఎక్కువగానే తీసుకోవాలి. అయితే ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే నేను సైజ్ చూసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మా పాపకి ఎంత సైజ్ వచ్చింది. నాకు 5.5 సరిపోతుంది పాప, కానీ నేను 6, 7 వరకు ఉంది క్లాత్. అది మొత్తం ఉంచేసుకుంటున్నాను. అంటే బుగ్గ లెగిసినట్టుగా ఉండాలి కాబట్టి మొత్తం ఉంచేసుకుంటున్నాను అనమాట. అయితే ఇంతవరకు స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్నాను. అదంతా కుచ్చులు పెట్టడానికి. ఇక్కడ కొంచెం కార్నర్ తిప్పుతున్నాను. చూడండి, కొంచెం కార్నర్ అనేది తీసాను నేను. ఈ కార్నర్ తీసిందేమో చంక కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చిన ఆ స్ట్రైట్ భాగం మొత్తము కుచ్చులు పెట్టేయాలన్నమాట. కుచ్చులు పెట్టేసినప్పుడు ఎక్కువగా కుచ్చులు వచ్చి బుగ్గ అనేది మంచిగా నీట్గా అనేది వస్తుంది అనమాట. ఎక్కువగా బుగ్గ వస్తుంది. ఇలా అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ముందు పాటు వెనక పాటు అలాగే చేతులు అలాగే కింద పెట్టే ఆ ముక్క కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని వేసి మనం లైనింగ్ కట్ చేసుకుందాం. మీకు డౌట్ రావచ్చు, అందరూ లైనింగ్ ముందు కట్ చేస్తారు కదా అని చెప్పి. అయితే ఏంటంటే క్లాత్ కొంచెం ఉందన్నమాట నా దగ్గర. సో మా పాపకి సైజ్ అవుతుందో కాదో, కుచ్చులు ఎక్కువ రావేమో అనుకుని నేను ముందు ఇది కట్ చేశాను. అయినా ప్రాబ్లం లేదు. మీకు ఓకే మేము కట్ చేయగలుగుతాం అనుకుంటే అలా కూడా వేసి కట్ చేసుకోవచ్చు. ఇలా వెనక భాగం ముందు భాగం రావడానికి 2 ముక్కలు వేసి మన ముందుదైనా వెనకదైనా ఏదో ఒకటి దాన్ని వేసి స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అనేది మనం కింద పెట్టుకున్నాం కదా కుచ్చుల కోసం ముక్క, ఆ ముక్క కోసం లోపల లైనింగ్ కట్ చేసుకోవాలి. మనం ఈ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కిందకి మీదకి వస్తుంది. ఎందుకంటే ఆ క్లాత్ పలచగా ఉంది కాబట్టి కిందకి మీదకి వస్తే అప్పుడే కనిపిస్తుంది అనమాట. అలా రాకుండా చూసుకోవాలి. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇలా 4 ముక్కలు అన్నీ ఒక దగ్గర వేసేసి, ఇప్పుడు ఒకవేళ నేను ఇలా కట్ చేయలేను అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు ఫోల్డ్ చేసే విధంగా ఫోల్డ్ చేసుకోండి. స్ట్రైట్గా కిందకి స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇలా వేసేసుకొని ఆ ముక్క కరెక్ట్గా ఉంది కాబట్టి ఆ ముక్క పెట్టేసి సమానంగా కట్ చేసేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే కొంచెం పైకి మడత పెడితే సరిపోతుంది. అలా ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు చేతులకి మనం ఏంటంటే ఆల్రెడీ అది కట్ చేసుకున్నాం కదా, ముందు క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అది పలచగా ఉంది కాబట్టి ఇది లోపల వేసేది కాబట్టి దీన్ని కుచ్చులేం పెట్టాం కదా మనము. సో అందుకని ఓన్లీ మన చేతులు ఎంత కావాలో అంత మాత్రమే కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్. ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి.